హైడ్రా విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. ఎలా అయితే ఫార్మాసిటీ విషయంలో కన్ఫ్యూజన్ ఉందో హైడ్రా విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అగ్రెసివ్గా డెసిషన్స్ అనౌన్స్ చేయటం. మరి హైకోర్టులో స్టే ఉన్న ప్రాపర్టీని వీళ్ళు ఎలా డిమాలిష్ చేశారో తెలీదు. దాని మీద అయితే హైకోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. స్టే ఉన్న ప్రాపర్టీని ఎలా డిమాలిష్ చేస్తారు, అది కూడా 48 hours టైం ఇస్తున్నామని నోటీస్ ఇచ్చారు, కానీ 40 hours డిమాలిషన్ చేయడం జరిగింది. ఇది మంచి చేయటానికా లేకపోతే పీపుల్ని టెరిఫై చేయటానికా, అసలు దీని పర్పస్ ఏంటి? రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న రియల్టర్స్ కానీ కొంతమంది డెవలపర్స్ కానీ చెప్తుంది ఏంటంటే, ఈ హైడ్రా దెబ్బకి అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనే మాటే మర్చిపోయారు జనాలు. ఎవరు ముందుకు రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ అనే మాటే లేదు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది సార్. రియల్ ఎస్టేట్ రంగం ఇంతకన్నా చాలా పెద్ద సంక్షోభాన్ని చూసిందండి. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది, పాండమిక్ని ఎదుర్కొంది. వాటితో పోల్చుకుంటే హైడ్రా అనేది పెద్ద ఇష్యూ కూడా కాదు. బట్ తాత్కాలికంగా ఒక 6 నెలలో 1 సంవత్సరము దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హైడ్రా లాంటి కొన్ని ఆర్గనైజేషన్ క్రియేట్ అయ్యి భవిష్యత్తులో మళ్ళీ కామన్ మ్యాన్ ఇబ్బంది పడకుండా ఒక సేఫ్ ప్లేస్ అంటూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పాలనుకుంటే మీరు ఏ ఏరియాని సెలెక్ట్ చేస్తారు ఈ తెలంగాణలో? ఒక్క ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేయాలని మనం చెప్పలేమండి. సేఫ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది, గవర్నమెంటే కూల్చివేస్తుంది. సో ఆ క్వశ్చన్ వస్తుంది. దానికి ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ సిస్టమ్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, రేరా అప్రూవల్ ఉంది, కాబట్టి కామన్ మ్యాన్ పర్చేజ్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కూడా తప్పే అంటున్నారు. సరే, అయితే ఈ హైడ్రా క్రియేట్ చేసిన ఇష్యూలో ఈ హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారి మీద కూడా నేషనల్ హెచ్ఆర్సీలో అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఒక కేసు ఫైల్ అయింది. హ్యూమన్ రైట్స్లో ఎవరైనా కేసు వేయొచ్చండి, బట్ అది ప్రూవ్ అవ్వాలి కదా. బట్ కేసు అయితే ఫైల్ అయింది అంతవరకే. రంగనాథ్ గారు తప్పు చేశారు, గవర్నమెంట్ తప్పు చేసిందని హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఇప్పటివరకు చెప్పలేదు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్ విషయంలో చాలా గందరగోళం నెలకొంది. దాని తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఈ గందరగోళం కాస్త భయాందోళనకు దారితీసింది. సో ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం జరుగుతోంది, కుదేలైపోయిన ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్ది గొప్ప కోలుకునే అవకాశం ఉందా లేదా, ఎంత టైం పడుతుంది, ఇట్లాంటి కొన్ని మనకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ప్రముఖ రియల్టర్ రవిప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన డౌట్స్ క్లారిటీ తీసుకుందాం. నమస్తే వెంకట గారు. అయితే ఇప్పుడు మనకి పాత గవర్నమెంట్లో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకి ఈ ఫార్మాసిటీ ఒకటి అనౌన్స్ చేశారు. అవునండి. దాని తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రీసెంట్గా వాళ్ళు హైకోర్టుకి చెప్పింది ఏంటంటే, లేదు మేము ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తాము, రైతుల దగ్గర ఇంకా భూసేకరణ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది. దాంతోపాటు రైతులకి ఈ రైతు బంధు కానీ పంట రుణాలు కూడా మేము అందిస్తామని చెప్పేసి వాళ్ళు ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, దీన్ని రద్దు చేసింది ఏమీ లేదు అని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ పబ్లిక్లో చాలా ఉంది ప్రజెంట్. సో దీని గురించి మీ క్లారిటీ ఏమి ఇస్తారు సార్? అవును వెంకట గారు, ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని అనౌన్స్ చేశారు. రద్దు చేస్తున్నామని చెప్పడంతో పాటు ఫార్మాసిటీని ఫార్మా విలేజెస్ కింద చేంజ్ చేస్తాము. మనకున్న 9-10 హైవేస్లో ఎవ్రీ హైవేలో కూడా 1000 acres అండ్ 2000 acres అలాట్ చేసి సిటీ 360 degrees యాంగిల్లో ఫార్మాని డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే ఫార్మా సిటీ కోసం ఏవైతే ల్యాండ్స్ ఇచ్చున్నారో వాటిని వెనక్కిచ్చే ఆలోచన లేదు. ఆ ఫార్మా సిటీ ల్యాండ్స్తో ఇంకా చాలా ప్రాజెక్ట్స్తో మేము ముందుకు రాబోతున్నామని కూడా ఆయన చెప్పారు. కానీ ఫార్మా సిటీని రద్దు చేస్తున్నామనే న్యూస్ ఒక్కటే బయటకి బిగ్గర్ వాయిస్తో వినిపించింది, కానీ మిగతా న్యూస్ అంతా ఎవరు కవర్ చేయలేదు. ఫార్మాసిటీ రద్దు అని చెప్తున్నారు, కానీ దానికి అటాచ్డ్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారనేది అంతగా ప్రమోట్ కాలేదు, పబ్లిక్లోకి పుష్ కాలేదు. అక్కడి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందండి. ఫార్మాసిటీ రద్దు అయిందా అని కోర్టు క్వశ్చన్ చేయటం, లేదు రద్దు కాలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కోర్టుకు తెలియజేశారు. ఫార్మాసిటీ రద్దు కాలేదండి. అయితే ఫార్మాసిటీ ఏమైందంటే 4th సిటీలో న్యూగా అనౌన్స్ చేసిన
ప్రాజెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క యాంబిషియస్ ప్రాజెక్ట్ 4th సిటీ. ఆ 4th సిటీలో పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయింది. అక్కడ ఇంతకు ముందు ఆ ల్యాండ్స్లో ఓన్లీ ఫార్మాసిటీ మాత్రమే ఉంది. కానీ ఫార్మాసిటీలో ప్లేస్లో 4th సిటీ వచ్చింది. అక్కడ 4th సిటీలో ఒక క్లస్టర్ లాగా ఫార్మాసిటీ కూడా ఉంది. ఇప్పటికి కూడా హైయెస్ట్ ల్యాండ్ షేర్ 4th సిటీలో ఏ సెక్టర్ది అంటే ఫార్మా సెక్టర్దే. సో ఫార్మాసిటీ రద్దు కాలేదు, నేమ్ చేంజ్ అయిందంతే. దీనిలో కొంచెం పొలిటికల్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్గా చెప్పుండొచ్చు రద్దు చేస్తున్నామని. బట్ లెట్స్ నాట్ గో ఇన్ టు పాలిటిక్స్ అండి. ఫార్మాసిటీ అయితే ఉంది, 4th సిటీలో పార్ట్ లాగా ఉంది. సరే, అయితే ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు కాలేదని ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు. పార్ట్ ఆఫ్ 4th సిటీ ఫార్మాసిటీ కూడా అని చెప్తున్నారు. అవును. అయితే ఇప్పుడు మనకి హైడ్రా తీసుకుంటే హైదరాబాద్లో హెచ్ఎండిఏ పరిధిలో హైడ్రా చాలా కూల్చివేతలకి దారితీస్తుంది. చాలా కూల్చేస్తున్నారు కట్టిన ఇల్లు అని చెప్పేసి. సో ఇప్పుడు రీసెంట్గా అమీన్పూర్ సైడ్ కొన్ని కూల్చివేతలు జరిగినప్పుడు వాళ్ళు కొంతమంది కోర్టును ఆశ్రయించారు. అక్కడ చాలా పబ్లిక్ చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత లాస్ట్ మన సాటర్డే అండ్ సండే ఈ కూల్చివేతలు అనేవి కొద్దిగా స్టాప్ చేశారు, ఆగిపోయినాయి. సో ఇది ఎంతకాలం ఆగిపోయినాయి, పూర్తిగా ఆగిపోయినాయి, లేకపోతే ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? హైడ్రా విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. ఎలా అయితే ఫార్మాసిటీ విషయంలో కన్ఫ్యూజన్ ఉందో హైడ్రా విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అగ్రెసివ్గా డెసిషన్స్ అనౌన్స్ చేయటం, దాన్ని స్లోగా పీపుల్లోకి పంప్ చేసి దానికి కావాల్సిన లీగల్ ప్రాసెస్ అంతా చేసి పబ్లిక్ అందరికీ తెలియపరిచి యాక్షన్లోకి దిగితే బాగుంటుంది. అలా ఏం కాకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ అనౌన్స్ చేయటం, ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయటం, కూల్చివేతలు, ఇవన్నీ మనకు తెలిసిందే. యాక్చువల్గా హైడ్రా స్టార్ట్ అయినప్పుడు ఏమనుకున్నాం మనం, యాక్చువల్గా హైదరాబాద్ సిటీలో ఉన్న అర్బన్ ఫ్లడ్డింగే నివారించటం కోసం చెన్నై ఇబ్బంది పడుతూ ఉంది, బెంగళూరు ఇబ్బంది పడుతూ ఉంది, అలాగే ఆల్ ఓవర్ ఇండియా చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఫైనల్గా ఒక 2 months టైం పీరియడ్ గడిచిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది దీనిలో ఒక ఇష్యూ లాగా కూడా కనిపించట్లేదు. ఏవైతే ఎంక్రోచ్మెంట్కి గురైనాయో ఆ లేక్స్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావటం, దానిలో కూడా టోటల్ 100% తీసుకొస్తామని మేము చెప్పట్లేదు, 50% తీసుకొస్తామని కూడా చెప్పట్లేదు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేస్తామని మాత్రమే చెప్తున్నారు. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట ఫ్రమ్ ద బిగినింగ్. దాని పర్పస్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే అమీన్పూర్ విషయంలో ఒక ప్రాపర్టీ విషయంలోనే ఈ ప్రాబ్లం వచ్చింది. అది ఆల్రెడీ హైకోర్టులో ఉండటం, దాని మీద స్టే ఉండటం కూడా. మరి హైకోర్టులో స్టే ఉన్న ప్రాపర్టీని వీళ్ళు ఎలా డిమాలిష్ చేశారో తెలీదు. దాని మీద అయితే హైకోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. స్టే ఉన్న ప్రాపర్టీని ఎలా డిమాలిష్ చేస్తారు, అది కూడా 48 hours టైం ఇస్తున్నామని నోటీస్ ఇచ్చారు, కానీ 40 hours డిమాలిషన్ చేయటం జరిగింది. ఇది మంచి చేయటానికా లేకపోతే పీపుల్ని టెరిఫై చేయటానికా, అసలు దీని పర్పస్ ఏంటి అని హైకోర్టు చాలా సీరియస్గా క్వశ్చన్ చేసింది. రంగనాథ్ గారిని అయితే దీనికి ఆన్సర్ చేయవలసిందిగా కోరింది. దానికి కొంత టైం ఇచ్చింది. సో ఈ 1 week 10 days టైంలో రంగనాథ్ గారు ఏం ఆన్సర్ ఇస్తారో చూస్తే అక్కడ నిజంగా మిస్టేక్ జరిగిందా లేకపోతే ఏం జరిగింది అనేది క్లారిటీ వస్తుంది. బట్ స్టే ఉన్న ప్రాపర్టీని అయితే డిమాలిష్ చేశారు, అది ఎందుకు చేశారు అనేది వీళ్ళు ఆన్సర్ చేయాలి. సరే, అయితే ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్ జరిగిన ఏరియాల్లో గవర్నమెంట్ డిమాలిష్ చేస్తుంది కొన్ని కట్టడాలని. సో ఆ ఏరియాలో చెరువులు ఉండొచ్చు, కుంటలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అవునండి. ఓకే, ఇప్పుడు డిమాలిష్ చేసినంత మాత్రాన మళ్ళీ అక్కడ చెరువులు యాజిటీస్గా ఏర్పడే అవకాశం ఉందా? దానికి ఏదైనా గవర్నమెంట్ ఆల్టర్నేట్ అంటే ఏదైనా ప్రాసెస్ ఉందా దానికి? ఇక్కడ మన ఇండియా ఇక్కడ కాకుండా వేరే చోట ఇట్లాంటివి ఏమైనా జరిగి వాటిని రికవర్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చెరువుల్ని మళ్ళీ న్యాచురల్గా అవి ఎంక్రోచ్మెంట్ గురవ్వక ముందు ఏ షేపులో ఉన్నాయో పూర్తిగా ఆ షేప్కి తీసుకురావటం అయితే అసాధ్యం అండి. ఇది నేను చెప్పేది కాదు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే చెప్తా ఉన్నారు. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు అని ఆయన చెప్తున్నారు. పూర్తిగా రివోక్ చేస్తామని చెప్పట్లేదు, అది సాధ్యం కూడా కాదు. ఎంతవరకు వీలైతే అంతవరకు 10 acres రివోక్ చేయగలిగితే 10 acres చేస్తాం, 15 చేయగలిగితే 15 చేస్తామని ఆయన చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రివోక్ చేసినవి ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అలాగే అసలు లేని ఆర్టిఫిషియల్ లేక్స్ని క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో
ఎంక్రోచ్మెంట్కి ముందు ఎలా అయితే ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటర్ బాడీస్ అన్నీ వాటికి అటాచ్డ్గా గొలుసు కట్టు చెరువులు అని మనం చెప్తా ఉన్నాం, ఒక చెరువుకి లింక్. ఈ పూర్తి స్థాయిలో రివేక్ అయ్యి ఆ లింక్ ఏర్పడటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ లింక్ పైన ఎలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఈవెన్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, అది ఐడెంటిఫై చేయటమే కష్టం కదా. సాధ్యమైనంత వరకు చేస్తామని మాత్రమే రంగనాథ్ గారు చెప్తున్నారు. సార్, అయితే ఇప్పుడు మనకి మూసీ పరివాహక ప్రాంతంలో కూడా కొంతమందికి వాళ్ళ ఇళ్ళకి కొన్ని బోర్డులు అంటించి ఇది కూల్ చేస్తున్నామని చెప్పేసి కొంచెం ఒక టెరిఫిక్ ఇది క్రియేట్ అవుతుంది అక్కడ కూడా. అవునండి. సో మరి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్గా వాళ్ళని ఎక్కడైనా ఉంచే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందా, లేకపోతే అట్లాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర? లేదంటే ఊరికే కూల్ చేసి ఇప్పుడు ఏదైతే మనకి అమీన్పూర్లో ఇక్కడ కొన్ని చోట్ల జరిగినాయి ఈ సంఘటనలాగా అది కూడా జరుగుతుందంటారా? ఎస్ అండి. అసలు ఈ హైడ్రా స్టార్ట్ చేసిందే మూసీ రివర్ ఫ్రంట్ని దృష్టిలో పెట్టుకొని. గవర్నమెంట్ అది ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా మూసీ రివర్ ఫ్రంట్ అనేది చీఫ్ మినిస్టర్ గారు ప్రాజెక్ట్ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్కి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, 1 lakh crore ప్లస్ ప్రాజెక్ట్ అది. సో ఇప్పుడు మూసీ రివర్ బెల్ట్లో ఆల్మోస్ట్ 50,000 ఫ్యామిలీస్ అక్కడ నివాసం ఉంటున్నారని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. రేవంత్ రెడ్డి గారు అయితే స్వయంగా చెప్పారు, మూసీ రివర్ బెల్ట్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ హౌసెస్ అలాట్ చేస్తాము, వాళ్ళందరినీ డబల్ బెడ్రూమ్ హౌసెస్కి అలాట్ చేసి డబల్ బెడ్రూమ్ హౌసెస్కి తరలించిన తర్వాతే ఈ కూల్చివేతల కార్యక్రమం చేపడతారని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పున్నారు. దాని రిలేటెడ్ సర్వే కొన్ని NGO ఆర్గనైజేషన్స్, సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఆ ఫ్యామిలీస్తో మాట్లాడటం, మన పొన్నం ప్రభాకర్ గారితో కలిసి మూసీ రివర్ బెల్ట్లో ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను విజిట్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఇష్టపూర్వకంగానే అక్కడి నుంచి బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని అడగటం, వాళ్ళందరూ కూడా డబల్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది. కానీ దీనిలో ఒక సమస్య ఉంది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ని కానీ వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి గురుకులాల్లో లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళని ఎక్కడైతే తరలిస్తారో ఆ నియర్ బై ఏరియాస్లో ఆ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఆ పిల్లలకి ఏర్పాటు చేస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తామని గవర్నమెంట్ హామీ ఇస్తూ ఉంది ఆ పేదలకి. మూసీ రివర్ బెల్ట్లో కేవలం పేదలే లేరంటే రిచ్ పీపుల్ కూడా ఉన్నారు మూసీ రివర్ బెల్ట్లో, వాళ్ళందరికీ హామీ ఇస్తూ ఉంది. సో 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ విల్లింగ్ టు గో అని గవర్నమెంట్ చెప్పే సమాధానం. అందులో వాస్తవాలు ఎంత అనేది మనం చెప్పలేము. మేబీ నిజంగానే ఇష్టపడవచ్చు, ఎందుకంటే మూసీ రివర్ బెల్ట్లో నివసించడం అనేది హ్యాపీ అఫైర్ అయితే కాదండి, చాలా దారుణంగా ఉంటుంది లైఫ్. సో డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తే ఒక డీసెంట్ లైఫ్ వస్తుంది కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడవచ్చు కూడా. సరే, అయితే ఇప్పుడు ఈ హైడ్రా ఎంక్రోచ్మెంట్లని అంటే ఆక్రమణని కూల్చేస్తుంది కదా, ఇంత ఇమీడియట్గా గవర్నమెంట్కి అంత అర్జెంట్ ఏముంది? ఇప్పటికిప్పుడు కూల్ చేసి అంటే 48 అవర్స్లో కూల్ చేస్తామని నోటీస్ ఇచ్చి కూడా 40 అవర్స్ లోపే దాన్ని కూల్ చేసి పబ్లిక్ని బాగా ఇబ్బంది పెట్టి ఇలాంటివన్నీ చేసి అంత అర్జెంటుగా వాళ్ళు చేసే గొప్ప కార్యక్రమాలు ఏముంటాయి? హైడ్రా ఇంత ఎమర్జెన్సీగా జస్ట్ 1 day 2 days బిఫోర్ నోటీసులు ఇచ్చి కూల్చివేతలకు ఎందుకు పాల్పడుతుంది అనేది వీ డోంట్ నో అండి, దానికి ఆన్సర్ లేదు. ప్లస్ సెలెక్టివ్గా కొన్ని ఏరియాస్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారనే దానికి కూడా ఆన్సర్ లేదు. రంగనాథ్ గారు చెప్పటం అయితే ఎక్కడ ఎంక్రోచ్మెంట్ ఉన్నా కూల్చివేస్తామని ఆయన చెప్తున్నారు. కానీ కొన్ని విషయాల్లో మనం తీసుకుంటే మళ్ళీ గవర్నమెంటే దానికి కొంచెం సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్తో వాటిని ప్రొలాంగ్ చేస్తూ ఉంది. ఎందుకు ప్రొలాంగ్ చేస్తూ ఉంది అనేది తెలీదు. సో ఎందుకు చేస్తున్నారు అంటే అర్బన్ ఫ్లడ్డింగ్ని నివారించడానికైతే కాదు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 60% ఆఫ్ ద వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్కి గురైనాయి, ఇంకో 10 సంవత్సరాల తర్వాత 100% ఆఫ్ ద వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్కి గురైతే హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది చాలా తీవ్ర రూపం దాలుస్తుంది, అప్పుడు మనం ఎవరం కంట్రోల్ చేయలేము. సో హైడ్రా అనే సంస్థ అవసరం, ఈ కూల్చివేతలు కూడా అవసరమని రంగనాథ్ గారు కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కానీ చెప్తా ఉన్నారు. అది కొంతవరకు వాస్తవం. బట్ రైట్ వేలో వెళ్తున్నారా, రాంగ్ వేలో వెళ్తున్నారా, ఇంత అగ్రెసివ్గా చేయాల్సిన అవసరం ఏముంది? ప్లస్ ఫోర్స్బుల్గా థింగ్స్ చేయటం అనేది మనం అప్రిషియేట్ చేయం. మన సిస్టంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, అలాగే కోర్ట్స్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. మరి ఇవన్నీ ప్లాన్ చేయకుండానే ముందుకెళ్ళారా అనే దానికి ముందు
గవర్నమెంటే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సార్ అయితే ఇప్పుడు ప్రజల్లో బాగా అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న రియల్టర్స్ కానీ కొంతమంది డెవలపర్స్ కానీ చెప్తుంది ఏంటంటే ఈ హైడ్రా దెబ్బకి అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనే మాటే మర్చిపోయారు జనాలు, ఎవరు ముందుకు రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ అనే మాటే లేదు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది సార్. అంటే మనం ఈ ఎలక్షన్ తర్వాత ఎలాగో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా స్లో అయింది, డౌన్ అయింది. ఇప్పుడు హైడ్రా దెబ్బకి పూర్తిగా పడిపోయిందనే చెప్తున్నారు. అసలు దీంట్లోంచి బయటపడే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఏం చేస్తే గవర్నమెంట్ దీంట్లోంచి బయటపడే అవకాశాలు ఉంటాయి? అవునండి, మీరు చెప్పేది వాస్తవమే. ఈ హైడ్రా ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద చాలా ఉంది. ఇది ఒక ట్రాన్సాక్షనల్ ఫేజ్. ఇది శాశ్వతంగా ఇలాగే ఉంటుంది అనే ఆలోచన కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ రంగం ఇంతకన్నా చాలా పెద్ద సంక్షోభాన్ని చూసిందండి. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది, పాండమిక్ని ఎదుర్కొంది. వాటితో పోల్చుకుంటే హైడ్రా అనేది పెద్ద ఇష్యూ కూడా కాదు. బట్ తాత్కాలికంగా ఒక 6 నెలల్లో 1 సంవత్సరము దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. హైదరాబాద్లో లేకపోతే ఇండియాలో ఉన్న 9 టాప్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్లో ఇప్పట్లో వచ్చే 15-20 ఇయర్స్ వరకు కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ స్టాండ్ స్టిల్ అయ్యే అవకాశమే లేదు. బికాజ్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్. మన హైదరాబాద్ తీసుకుంటే ఇయర్లీ 5 లక్షల మంది మైగ్రేట్ అవుతున్నారు అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఎంతమంది వస్తున్నారో తెలియదు. సో ఈ ప్రెజర్ని అంతా తట్టుకోవాలి, వీళ్ళకి కావాల్సిన ప్లాటింగ్, హౌసింగ్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వాల్సిందే, వేరే మార్గమే లేదు. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే గవర్నమెంట్ చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆగిపోతే గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్, వేరే సెక్టర్స్ నుంచి కూడా వస్తుంది. బట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో వచ్చే అంత రెవెన్యూ చాలా ఫ్యూ సెక్టర్స్లోనే వస్తుంది. సో రియల్ ఎస్టేట్ స్టాండ్ స్టిల్ అవుతుంది, దీనికి సొల్యూషన్ లేదా అంటే అది కరెక్ట్ కాదండి. కానీ హైడ్రా ఇంపాక్ట్కి తాత్కాలికంగా అయితే స్టాండ్ స్టిల్ అయింది, అది వాస్తవం. సరే, అయితే ఇప్పుడు హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఈ FTL లెవెల్, బఫర్ జోన్ అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. ఒకసారి మళ్ళీ మన ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు ఈ FTL అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, ఒకసారి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఎస్ అండి, FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆ వాటర్ బాడీ మ్యాక్సిమం కెపాసిటీ, అంటే ఎంతవరకు వాటర్ని అది హోల్డ్ చేసుకోగలదో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతవరకు ఉంటుంది అనేది ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మనం విలేజ్ మ్యాప్స్లోకి వెళ్ళి లేకపోతే hyderabad.lakes.com వీటిలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఆ అఫీషియల్ గవర్నమెంట్ బాడీస్ని అప్రోచ్ అయ్యి ఆ సర్వే నెంబర్స్తో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ హోల్డింగ్ ద వాటర్, దాన్ని FTL అంటారు. బఫర్ జోన్ అంటే ఆ వాటర్ బాడీకి సరౌండింగ్లో ఎంతవరకు మనం స్ట్రక్చర్స్, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేయకూడదు అనే దానికి బఫర్ జోన్ ఉంటుంది. అది 9 మీటర్స్ నుంచి 30 మీటర్స్ వరకు ఉండొచ్చు, డిపెండ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది వాటర్ బాడీ. సో ఇవన్నీ మనం గవర్నమెంట్ అఫీషియల్స్ని అప్రోచ్ అయ్యి ఆ బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉందని ఐడెంటిఫై చేసి ఆ బఫర్ జోన్ బయట, ఇప్పుడున్న పరిస్థితుల్లో బఫర్ జోన్ నుంచి ఇంకొంచెం దూరంగా పర్చేజ్ చేసుకోవటం బెటర్. సో FTL అన్న బఫర్ జోన్ అన్న అదేంటి. సో బఫర్ జోన్లో ఏంటంటే కావాలంటే అగ్రికల్చర్ చేసుకోవచ్చు, బట్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఆ వాటర్ ఫ్లోకి మనం ఆటంకం కల్పించకూడదు, అది దాని ఇంటెన్షన్. సరే, అయితే మీరు బఫర్ జోన్ FTL అంటున్నారు కదా. సో ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి బఫర్ జోన్ ఎక్కడ ఉంది, FTL లెవెల్ ఎంత ఉంది అని కామన్ పబ్లిక్కి తెలియకపోవచ్చు చాలామందికి. బట్ ఫిజికల్గా ఒక ఏరియాలో వీళ్ళు ఒక ప్లేస్ కొనాలనుకున్నా, ఇంకేదైనా ఒక ప్లాట్ కొనాలనుకున్నా, ఫిజికల్గా ఆ ఏరియాలో ఏమైనా సైన్ బోర్డ్స్ లాంటివి పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా. మరి ఈ యాంగిల్లో మన గవర్నమెంట్ ఏమైనా అట్లాంటి ఆలోచిస్తుంది అసలు? ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా వచ్చింది దానివల్లే కదండి. దీనికి మూల కారణం ఎక్కడుందంటే గవర్నమెంట్ నెగ్లిజెన్స్. అంటే ఇది క్రిటిసైజ్ చేయటం కాదు, వాస్తవంగా జరిగిన పరిస్థితులను మనం పరిశీలిద్దాం. బికాస్ ఆఫ్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ 60% ఆఫ్ ద లేక్స్ ఎంక్రోచ్మెంట్ గురయ్యేంత వరకు, అంటే 40-50 ఇయర్స్ చూస్తూనే ఉన్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్ జరిగింది, హైదరాబాద్కి ఇబ్బంది అవుతుందని ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు కూల్చివేతలు మొదలుపెట్టారు. నెగ్లిజెన్స్ అనేది ఒక 6 months 1 year ఉండొచ్చు. అంటే 40-50 ఇయర్స్ నెగ్లిజెన్స్ అంటే దిస్ ఈజ్ క్వశ్చనబుల్. ఎస్, పబ్లిక్ వెళ్ళారు, అనాథరైజ్డ్గా అక్కడ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. కానీ మీరు రోడ్స్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఇచ్చారు, వాళ్ళకి ఓటర్ కార్డ్స్ ఇచ్చారు, ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు, ఇంకా అన్ని పథకాలకి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, మీరు వాళ్ళకి ఇస్తానే ఉన్నారు. సో మరి ఇప్పుడు అన్అఫీషియల్ ఎలా అవుతుంది? ఇంతకాలం నుంచి ఏం చేస్తున్నారు?
అంటే మా గవర్నమెంట్ లేదని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పచ్చు. అంటే గవర్నమెంట్కి ఉమ్మడి బాధ్యత ఏం లేదా, పీపుల్ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. గవర్నమెంట్ చేసే వర్క్స్కి ఏమో రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాళ్ళు ఆన్సరబుల్ కాదు. అంటే మనం మాట్లాడితే కఠినంగా ఉంటుంది, కానీ వాస్తవంగా మన సిస్టంలో అండి, మన స్టేట్లో క్లియర్గా మాట్లాడుకుంటే బాటమ్ టు టాప్ మన తెలంగాణలో కరప్షన్ లేదనే చెప్పాలి. అసలు కరప్షన్ అనేది తెలంగాణలో లేదు. ఏముందంటే డేలైట్ రాబరీ, పట్టపగలు దోపిడీ చేయటం అంటారు, అది జరుగుతుంది. మీరు ఒక కాంట్రాక్టర్, అంటే మనం బియాండ్ ద సబ్జెక్ట్ వెళ్తున్నాం, బట్ పీపుల్ షుడ్ నో. మీరు ఒక కాంట్రాక్టర్ అనుకోండి, మీరు ప్రాపర్గా వర్క్ చేసినా కూడా ఆ బిల్ పాస్ చేసే లీడర్లో ఎంతమంది ఉన్నారో అందరికీ బ్రైబ్ ఇవ్వాల్సిందే. హోటల్కి వెళ్తే మెనూ ఉంటుందండి, ఇడ్లీ 20 రూపీస్, దోశ 50 రూపీస్, ఇంకేదో 100 రూపీస్ అని ఉంటుంది. వీళ్ళ దగ్గర మెనూ ఉండదు, కానీ ఆ ఫిక్స్డ్ ప్రైజెస్. మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళైనా మీరు స్వయంగా వెరిఫై చేయండి, ఇది ఉందో లేదో తెలుసుకోండి. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు కరప్టెడ్ కాదు అని, కరప్టెడ్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది ఇంపార్టెంట్. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఉందండి. వాళ్ళని క్వశ్చన్ చేయడానికి గవర్నమెంట్కి గట్స్ లేవు. ఎందుకంటే వాళ్ళంతా యునైట్ అయితే రేపు గవర్నమెంట్కి ప్రాబ్లం అవుతుంది, ఎంప్లాయీస్ అంతా యునైట్ అయితే. సో అగైన్ స్కేప్ కోట్ బలిపశువు ఎవరంటే కామన్ మ్యాన్. ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ అదే. సరే, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హైడ్రా లాంటి కొన్ని ఆర్గనైజేషన్ క్రియేట్ అయ్యి భవిష్యత్తులో మళ్ళీ కామన్ మ్యాన్ ఇబ్బంది పడకుండా ఒక సేఫ్ ప్లేస్ అంటూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పాలనుకుంటే మీరు ఏ ఏరియాని సెలెక్ట్ చేస్తారు ఈ తెలంగాణలో, మన హైదరాబాద్ సరౌండింగ్ హెచ్ఎండిఏ ఏరియాలో? వెంకట్ గారు, అలా ఒక్క ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేయాలని మనం చెప్పలేమండి. సేఫ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 10 హైవేస్ ఉన్నాయి. ఇంటర్నల్గా అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ది పార్ట్ సేఫ్ జోన్లోనే ఉంది. ఈ రోజు కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వాటర్ బాడీస్కి నియర్ ఎంక్రోచ్మెంట్ చేసిన ఏరియాస్లోనే ప్రాబ్లం వస్తుంది. కాకపోతే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది, గవర్నమెంటే కూల్చివేస్తుంది. సో ఆ క్వశ్చన్ వస్తుంది. దానికి ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ సిస్టమ్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, రేరా అప్రూవల్ ఉంది, కాబట్టి కామన్ మ్యాన్ పర్చేజ్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కూడా తప్పే అంటున్నారు. కామన్ మ్యాన్ ఆ లా సిస్టమ్ ఏంటి అవన్నీ ఎలా కనుక్కోగలడు, అది ఎలా పాసిబుల్ అనేది ఆలోచించట్లేదు గవర్నమెంట్. సేఫ్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి, కాకపోతే ఒక టైప్ ఆఫ్ భయం నెలకొని ఉంది ఇప్పుడు. సో దానివల్ల అన్నీ అన్సేఫ్ అనిపిస్తున్నాయి. ఇది కొంతకాలానికి మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సరే, అయితే ఈ హైడ్రా క్రియేట్ చేసిన ఇష్యూలో ఈ హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారి మీద కూడా నేషనల్ హెచ్ఆర్సీలో అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఒక కేసు ఫైల్ అయింది, కంప్లైంట్ ఫైల్ చేశారు. అండ్ మన స్టేట్లో హైకోర్టు కూడా బాగానే సీరియస్గానే ఉంది ఈ విషయంలో. మరి ఇంత తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేసినట్టు? రంగనాథ్ గారు విషయంలో హైకోర్టు కొన్ని క్వశ్చన్స్ లేవదీసింది. అమీన్పూర్ వాటర్ బాడీ దగ్గర ఆల్రెడీ హైకోర్టు స్టే ఉంది, దాన్ని ఎలా కూల్చివేశారు, దానికి సమాధానం చెప్పవలసిందిగా రంగనాథ్ గారిని కోరటం జరిగింది. సో 1 వీక్లోనో 10 డేస్లోనో మేబీ ఆయన ఆన్సర్ చెప్పవచ్చు. ఆయన ఆన్సర్ని బట్టి నిజంగా తప్పు జరిగిందా లేకపోతే ఏం జరిగిందా అనేది మనకు క్లారిటీ వస్తుంది. ముందుగానే కామెంట్ చేయటం కరెక్ట్ కాదేమో. అలాగే హ్యూమన్ రైట్స్లో కేసు అంటే హ్యూమన్ రైట్స్లో ఎవరైనా కేసు వేయొచ్చండి, బట్ అది ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ అయితే తప్పు చేశారని మనం ఒక అండర్స్టాండింగ్కి రావడానికి, ఒక ఫైనల్ డెసిషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ కేసు అయితే ఫైల్ అయింది అంతవరకే. రంగనాథ్ గారు తప్పు చేశారు, గవర్నమెంట్ తప్పు చేసిందని హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఇప్పటివరకు చెప్పలేదు. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ అలా తప్పు చేశారు అని చెప్తే అప్పుడు మనం దాని గురించి మాట్లాడవచ్చు. సరే, అయితే మన తెలంగాణలో ఈ హెచ్ఎండిఏ పరిధిలో హైడ్రా వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే హైడ్రా రావడానికి చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలి, ఆక్రమిత ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కట్టిన కట్టడాలను కూల్చేయాలి, అండ్ ఓవరాల్గా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఇది హైడ్రా క్రియేట్ అయింది కమిషన్ అనేది. బట్ సొసైటీలో ఒక కామన్ మ్యాన్ కూడా ఒక మనిషే కదా, ఒక హ్యూమన్ బీయింగ్ కూడా మీరు అంత దారుణంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. మరి ఈ యాంగిల్లో ఎందుకు గవర్నమెంట్ ఆలోచించలేదు? దీని గురించి రంగనాథ్ గారు అయితే చాలా చెప్తా ఉన్నారండి. బయటకు వచ్చే న్యూస్ అంతా కరెక్ట్ కాదు. మేము ఇప్పటి వరకు
ప్రాపర్ కైండ్ ఆఫ్ పర్మిషన్ ఉన్న ఒక్క స్ట్రక్చర్ని కూడా మేము కూల్చలేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అలాగే ఎన్కన్వెన్షన్ విషయం ఆయన రిపీటెడ్గా చెప్తున్నారు. ఎన్కన్వెన్షన్ కూల్చిన రోజున ఆ పక్కనున్న కొన్ని స్ట్రక్చర్స్ని కూడా కూల్చాము. కానీ అక్కడ కొన్ని హట్స్ ఉంటే మేము టచ్ చేయలేదు. అవి ఆక్రమిత ప్రాంతంలోనే ఉన్నాయి, కానీ మేము టచ్ చేయలేదు. ఎందుకంటే హ్యూమన్ యాంగిల్, వాళ్ళకి వేరే ప్రొవిజన్ ఏదన్నా కల్పించిన తర్వాత వాటిని కూడా పక్కకు తీస్తాము అని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే అమీన్పూర్ చెరువులో ప్రతి చోట అదే చెప్తున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యా ప్రయత్నం, ఒక పెద్ద ఆవిడ ఆత్మహత్య చేసుకోవటం, ఇవన్నీ జరిగినాయి. దానికి కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నం చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళని పేదవాళ్ళుగా కొంతమంది బడా వ్యక్తులు వెనకుండి ల్యాండ్ మాఫియానో ఇంకో మాఫియానో వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు. కానీ వీళ్ళ వెనక ఉన్నది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంది. సో వాటిని మేము అక్కడ నిర్మూలించాలి, మేము ఒక మెసేజ్ ఇవ్వాలి అని రంగనాథ్ గారు ఆన్సర్. సో గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అనేది చెప్పాల్సింది రంగనాథ్ గారి. సో రంగనాథ్ గారు చెప్పిన ఆన్సర్ అయితే అదేంటి. సార్, అయితే ఏదేమైనా మనం ఈ సోషల్ మీడియాలో చూస్తున్న కొన్ని వీడియోలు కానీ కొంతమంది బోరును విలిపించడం కానీ ఇవ్వడం కానీ అయితే చూస్తున్నాము. బట్ వాటిని చూస్తుంటే మాత్రం వాళ్ళు ఏదో పెయిడ్ ఆర్టిస్టులని అట్లా మాత్రం అనిపించట్లేదు. బట్ కొన్ని కామెంట్స్ గవర్నమెంట్ తరఫున అట్లాంటివి వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. బట్ మరీ అంటే మనం ఒక వీడియో చూసినప్పుడు అందులో ఏడ్చే మనుషులను చూసినప్పుడు మనకు ఆ మాత్రం తెలుస్తుంది. అవును వెంకట్ గారు, వాళ్ళు నిజంగా బాధపడుతున్నారా లేకపోతే యాక్ట్ చేస్తున్నారా అని తెలుసుకోవటం పెద్ద విషయమేమి కాదు. నిజంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పబ్లిక్ అయితే ఇప్పుడు దీనికి రంగనాథ్ గారి దగ్గర ప్రతిదానికి సమాధానం ఉందండి. ఆయన ఏంటంటే బిగ్గర్ గుడ్ అంటే 90% ఆఫ్ ద పాపులేషన్కి మంచి జరుగుతున్నప్పుడు 10% ఆఫ్ ద పాపులేషన్ సమ్టైమ్స్ ఇబ్బంది పడాల్సిందే అని ఆయన చెప్తా ఉన్నారు. దానికి ఏదో సమ్ ప్రిన్సిపల్, ఫిలాసఫర్స్ ప్రిన్సిపల్ ఆయన చెప్తా ఉన్నారు. సో అంటే ఒక మంచి చేయటానికి కొంతమంది అయితే ఇబ్బంది పడాలి అని ఆయన డైరెక్ట్గానే చెప్పున్నారు. ఇప్పుడు ఇంకా పెద్ద థ్రెట్ ఉందండి ముందు. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు జరిగింది చాలా స్మాలర్ పార్ట్. మనం ఎప్పటి నుంచో హై రైజ్ టవర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా హై రైజ్ టవర్స్ లిటరల్గా వాటర్ బాడీస్లోనే ఉన్నాయి. ఇప్పుడు వాటినన్నిటినీ కూల్చివేయటానికి హైడ్రా తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. కాకపోతే వాటికి వచ్చిన హెచ్ఎండిఏ పర్మిషన్స్ని, రేరా పర్మిషన్స్ని రివోక్ చేయవలసిందిగా అథారిటీస్ని రంగనాథ్ గారు రిక్వెస్ట్ చేయటం, హైడ్రా రిక్వెస్ట్ చేయటం జరిగింది. వన్స్ ఆ పర్మిషన్స్ రివోక్ అయితే ఆ 40 floors 50 floors కూడా కూల్చివేయటం జరుగుతుంది. 40 floors 50 floors అనాథరైజ్డ్గానే కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండిఏ రేరా పర్మిషన్స్ ఇచ్చినాయి. ఎలా ఇచ్చారండి? ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అవి ఇంకా ఆక్యుపై కాలేదు కాబట్టి కూలుస్తున్నామని చెప్తున్నారు. బట్ వాటిని చాలామంది పర్చేజ్ చేశారు కదా. 1 crore 1.5 crore ఉన్నాయి హై రైజ్ టవర్స్ ఈ రోజున. 1.5 crore ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక 40 lakhs 50 lakhs డౌన్ పేమెంట్ చేసి 1 crore బ్యాంక్ లోన్ తెచ్చుకుని దాన్ని కూల్చివేస్తే తన జీవితం అంతా 1 crore కట్టడానికి సరిపోతుంది. ప్లస్ మెంటల్ ఒక థ్రెట్ లాగా ఉంటుంది అతనికి. లైఫ్ అంతా మెంటల్గా ఇంబ్యాలెన్స్ అవుతాడు. సో వాళ్ళ లైఫ్ పరిస్థితి ఏంటి? మీరు అసలు ఈ పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? మీదే కదా, గవర్నమెంట్దే కదా బాధ్యత. మరి వాళ్ళందరికీ కాంపన్సేషన్ మీరు ఇస్తారా? మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అలా తీసుకోరు. దానికేమో 90% మంచి జరగటానికి 10% ఇబ్బంది పడాలి తప్పదని. అంటే ఇండైరెక్ట్గా పబ్లిక్ స్కేప్ గోట్స్ అవ్వాలి. ఆఫీసర్స్, గవర్నమెంటు అంతా సేఫ్ సైడ్ ఉంటారు. దీనికి ఏమీ చేయలేమండి. ఓకే సార్, అయితే హైడ్రా అనేది మన హైదరాబాద్లో హెచ్ఎండిఏ పరిధిలో చాలా విధ్వంసాన్ని అయితే సృష్టించింది. సో ఈ విషయంలో చాలామందికి అనుమానాలు, భయాలు, కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. బట్ హైడ్రా కమిషనర్గా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పేస్తూనే ఉన్నారు. బట్ పబ్లిక్లో మాత్రం సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మరి ఈ విషయాన్ని, ఈ హైడ్రా అనే ఒక దీన్ని గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు ఎట్లా డీల్ చేస్తారనో, ఎలా డీల్ చేసినా కూడా కామన్ పబ్లిక్ సఫర్ అవ్వకుండా చూసుకుంటే మాత్రం మంచిది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.